सर्वावस्थान् गतो विवा यस्मरेत्पुण्डरीकाक्षं सदाज्ञाप्यन्तरश्रुतिः तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि ఓం గరుడాయ నమః. ఇక్కడ లోపల ఎవరు ఉండకూడదు. త్వరగా వెళ్ళండి వెళ్ళండి. గుడి మూసే టైం అయింది. అందరూ వెళ్ళండి. రే మూర్తి, గుడి తలుపులు మూసేస్తారు, వెళదాం పద. మావయ్య మీరు వెళ్ళండి. రాత్రికి నేను ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో చూసి వస్తాను. సుంట, ఏం వాగుతున్నావు? మూసుకొని బయలుదేరు. ఎందుకు మావయ్య భయపడుతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందో రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడతాను. ఎలా వైరల్ అవుద్దో చూడండి. మతి లేకుండా మాట్లాడుకురా వెదవా. నోరు మూసుకొని నేను చెప్పేది విను. దేవుడితో ఆటలాడకూడదు, అర్థమైందా? మూర్తి, రే రే మూర్తి. అందరూ బయలుదేరారా? బయలుదేరారు స్వామి. స్వామి, మూర్తి కనబడ్డం లేదు. అతని ఇంటికి వెళ్ళి ఉంటాడు స్వామి. లేదు నాన్న, వాడు రాత్రి ఇక్కడే ఉండిపోతానని ఇందాకే వాగాడు. ఏమంటున్నారు? మూర్తి మూర్తి, రేయ్ మూర్తి, మూర్తి మూర్తి, మూర్తి మూర్తి. మూర్తి స్వామి, ఎక్కడ వెతికిన మూర్తి కనిపించలేదు స్వామి. వినాశకాలే విపరీత బుద్ధి. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు వరుసగా మరణిస్తున్నారు. మరణించిన వాళ్లందరూ పురాతన విగ్రహాలను పరిశోధన చేసే అధికారులు అవడం ఆశ్చర్యం. వాళ్ల మరణాలు ఒకే విధంగా జరగడం, పోస్ట్ మార్టం లో కూడా వాళ్ల మరణానికి గల కారణాలు తెలియకపోవడం ఇంతవరకు ఎలాంటి క్లూ దొరక్క దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పురాతన దేవుని విగ్రహాల నుంచి వచ్చిన ఏదో అతీత శక్తి ఇక్కడ పనిచేస్తున్న అధికారుల మరణానికి కారణమన్న ఒక పుకారు ప్రజల్లో వ్యాప్తి చెందుతోంది. చరిత్రలో చీకటి మర్మాన్ని వెలుగులోకి తీసుకొచ్చే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారుల మరణాలకి సంబంధించిన మర్మాన్ని వెలుగులోకి తీసుకొచ్చేది ఎవరు? ఈ మర్మం బయటపడేది ఎప్పుడు? C6 to E5. S3 to Z4. F6 to Z4. F3 to E5. H5 to H2. Checkmate. వావ్ సార్, ఎలా సార్ బోర్డే చూడకుండా? చెస్ అనేది అపోనెంట్ మైండ్ తో ఆడే గేమ్, ఏదో బోర్డ్ గేమ్ కాదు. యుద్ధ తంత్రాలన్నీ నేర్పించడానికి ఇండియాలో కనిపెట్టబడిన గేమే ఈ చెస్. వార్ఫేర్ ఈజ్ బేస్డ్ ఆన్ డిసెప్షన్. వంచడం, మోసం చేయడం, ఇవన్నీ లేకుండా యుద్ధం అనేది లేదు. రణభూమిలో శత్రువుతో యుద్ధం చేసే ముందు వాడి తెలివిని మనం గెలవాలి. మన అపోనెంట్ కి దగ్గరగా ఉన్నప్పుడు దూరంగాను, దూరంగా ఉన్నప్పుడు దగ్గరగాను మనం కనబడాలి.
పరిస్థితులకి తగ్గట్టుగా మన ప్లాన్స్ ని మార్చుకోవడానికి రెడీగా ఉండాలి. అటాక్ వెన్ అన్ప్రిపేర్డ్. శత్రువు ఊహించని సమయంలో అటాక్ చేయాలి. ప్లాన్స్ ని రహస్యంగా ఉంచడానికి చాలా ప్రాణాలు బలివ్వాల్సి వచ్చింది. అలా కాపాడబడిన పురాతన రహస్యాలని తవ్వి బయటికి తీయడమే ఒక ఆర్కియాలజిస్ట్ పని. దొరికే యుద్ధ ఆయుధాలలో ఉపయోగించిన లోహాలను బట్టి అవి ఏ పీరియడ్ కి చెందినవో, ఏ డైనాసిటీకి చెందినవో కనిపెట్టగలవు. ఇది పల్లవుల కాలం నాటి కత్తి. కాంచీపురంలో కనిపెట్టబడింది. 2వ నందివర్మ ఉపయోగించింది. ఒక ఆర్కియాలజీ సైట్ ఒక క్రైమ్ సీన్ లాంటిది. ప్రతి ఎవిడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్ ని మీరు చూస్ చేసుకున్నారంటే మీకు హిస్టరీ మీద చాలా ప్యాషన్ ఉండాలి. మట్టిలో దిగి భూమిని అర్థం చేసుకుని రీసెర్చ్ జరిపి శిలాఫలకాలని పరిశోధించి ఎక్స్పర్ట్స్ తో డిస్కస్ చేసిన తర్వాతే నిజమైన చరిత్రని తెలుసుకోగలం. సో మీ పని ఒట్టి మట్టిని తవ్వి రాళ్ళని బయటికి తీయడం మాత్రమే కాదు, కప్పబడిపోయిన మన నాగరికతని బయటికి తీయడం. బట్ సాడ్లీ మనం కష్టపడి తీసే యాంటిక్స్ అన్ని ఈ రోజు ఇల్లీగల్ గా బయట దేశాలకు అమ్మబడుతున్నాయి. సో మీకు సొసైటీలో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. వాణ్ణి లోపలికి రమ్మను. సరే అన్న. రే వదరా. వావ్, బ్యూటిఫుల్ స్టాచ్యూ. ఏ సైట్ లో తవ్వేటప్పుడు దొరికింది సార్ ఇది? అవన్నీ నీకు అనవసరం. సారీ సార్. దీని మార్కెట్ ప్రైస్, మిగతా డీటెయిల్స్ అన్నీ కావాలి. ష్యూర్ సార్, రెడీ చేసేద్దాం. నా పని కప్పి పెట్టిన వాటిని బయటికి తీయటం మాత్రమే కాదు, నన్ను తవ్వాలనుకున్న వాడిని కప్పెట్టేయటం కూడా. ఈ ఎమర్జెన్సీ మీటింగ్ ఆర్గనైజ్ చేయడానికి కారణం చాలా డిపార్ట్మెంట్స్ కలిసి ముగించాల్సిన టాస్క్ ఒకటి ఇప్పుడు మనకొచ్చింది. ఇంటర్నేషనల్ లెవెల్లో నెట్వర్క్ ఉన్న ఐడియల్ స్మగ్లింగ్ మాఫియాస్ చాలా కాలంగా ఇండియాలో ఆపరేట్ చేస్తున్నారు. రీసెంట్ గా శ్రీలంక, దుబాయ్ల ద్వారా స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతోంది. మన డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది యాంటిక్స్ ని ఇల్లీగల్ గా బయట దేశాలకు స్మగ్లింగ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్మగ్లింగ్ చేయబడ్డ విగ్రహాల విలువ కొన్ని లక్షల కోట్లు. ఈ ఐడియల్ స్మగ్లింగ్ మాఫియాని ఆపరేట్ చేసే హెడ్ ఒకడున్నాడు. వాడి పేరు సాన్స్ ఫెరారో. ఒక మాయగాడ్ల వాడి బిజినెస్ చేస్తున్నాడు. చిన్న చిన్న డీలింగ్స్ కి వాడు వర్క్ లో ఉండే మనుషులను పెట్టి ఫినిష్ చేస్తున్నాడు. పెద్ద ట్రెజర్స్, మోస్ట్ ప్రెస్టీజియస్ అయిన వస్తువులు దొరికే చోటుకు మాత్రమే వాడు డైరెక్ట్ గా వెళ్తున్నాడని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పటిదాకా మనం పంపించిన అండర్ కవర్ ఏజెంట్స్ అందరూ ఏదో ఒక విధంగా ఎక్స్పోజ్ అయ్యారు. అండర్ కవర్ ఏజెంట్స్ సస్పీసియస్ వెనకాల సాన్స్ ఫెరారో నెట్వర్క్ ఉండే అవకాశాలు ఎక్కువ. ఇదే ప్యాటర్న్ లో చాలా యాక్సిడెంట్ డెత్స్ వాడు నెట్వర్క్ ఉన్న దేశాల్లో జరిగాయి. ఈ దొంగతనాల్ని, హత్యల్ని త్వరలోనే అరికట్టాలి. వీడినొక్కడిని పట్టుకుంటే టోటల్ నెట్వర్క్ ని పట్టుకోవచ్చు. అండ్ మన దగ్గర నుంచి పోయిన అన్ని యాంటిక్స్ ని మనం రికవర్ చేసుకోగలం. సో హూ విల్ టేక్ ద లీడ్? సార్, ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. చాలా రోజుల తర్వాత మా అమ్మ చేతి వంట తింటున్నట్టుంది. చాలు చాలు, మీ భార్యకి ఏదైనా. అయ్యో వద్దు బాబు. పర్లేదు పర్లేదు, ఇది మీ భార్యకి. ఏంటయ్యా ఇది? క్షమించమ్మా. ఇది మా అమ్మకి ఇచ్చి గిఫ్ట్ అనుకో.
చాలా సంతోషం అయ్యా. ఇదంతా మీ వల్లే జరిగింది. బాధపడకండి స్వామి, అన్నీ అమ్మవారికే కదా. లోపలున్న అమ్మవారి విగ్రహం కూడా పాతపడింది, దాన్ని కూడా కొత్తదిగా చేసేద్దాం. Devraj. Product will be ready in the week. Okay, but I need much more older versions. There are plenty of demands for it. We will make it happen. Good. We'll do that. పార్ట్నర్, మనం కష్టపడి తీసే యాంటిక్స్ అన్ని ఈ రోజు ఇల్లీగల్ గా బయట దేశాలకి అమ్మబడుతున్నాయి. యుద్ధ భూమిలో శత్రువుతో యుద్ధం చేసే ముందు వాడి తెలివిని మనం గెలవాలి. నోట్ చేసుకోండి. పంచలోహ విగ్రహం, హైట్ 19 ఇంచెస్, వెయిట్ ఒక 15 కిలోలు ఉంటుంది. కార్వింగ్ స్టైల్ ని బట్టి చూస్తే కనీసం 600 సంవత్సరాల పాతదై ఉంటుంది. దీని యాంటిక్ వాల్యూని బట్టి చూస్తే గ్రే మార్కెట్ లో వాల్యూ లక్షల్లో ఉంటుంది. నాకు దీని డూప్లికేట్ కావాలి. తప్పకుండా. సూపర్ అర్జున్, చిన్న తేడా కూడా లేదు. ఆ ఒరిజినల్ ఫారెన్ కి వెళ్తుంది, ఈ డూప్లికేట్ మన ఊరి గురికి వెళ్తుంది. చిన్నగా చేసినా పెద్దగా చేసినా రిస్క్ ఒకటే కదా. మనం ఎందుకు మరి పెద్దగా చేయకూడదు? నేనే దాని గురించి మాట్లాడాలనుకున్నాను. నా కాంటాక్ట్ లో శాన్స్ ఫెరారో అని ఒక ఇంటర్నేషనల్ ఏజెంట్ ఉన్నాడు. వాడే మన స్టాచ్యూస్ అన్నిటికీ నెంబర్ 1 బయ్యర్. వాడొక మంచి ఆఫర్ ఇచ్చాడు. ఏంటో ఆఫర్? చాలా పురాతనమైన అరుదైన విగ్రహం అడిగాడు. నేను తీసుకొస్తే నువ్వు దాన్ని డూప్లికేట్ చేయగలవా? పార్ట్నర్, నువ్వు రేట్ ఎంతో చెప్పు, విగ్రహాన్ని నేను తెస్తా. హలో గైస్, ఈ రోజు మనం ఏం చూడబోతున్నాం అంటే, చిన్నప్పుడు మనం పై అంటే ఎంత అని అడిగితే మనం అందరం ఏం చెప్తాం? 22/7 లేదా 3.14 అని బై హార్ట్ చేసి మరీ చెప్తాం. కానీ నిజం చెప్పాలంటే 3.14 అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అదేంటో చూద్దాం మనం ఇప్పుడు నా దగ్గర ఒక పిజ్జా ఉంది. దాని డయామీటర్ ఎంత అని ఇప్పుడు నేను ఒక దారంతో కొలుస్తాను. కొలతేసిన ఆ దారాన్ని 3.14 టైమ్స్ ఈ పిజ్జా చుట్టూ పెడతాను. అలా పెడితే నాకు ఒక కంప్లీట్ సర్కిల్ దొరుకుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇందులో ఏం లేదు. ఒక సర్కిల్ సర్కంఫరెన్స్ ని దాని డయామీటర్ తో భాగిస్తే వచ్చే వాల్యూనే పై అంటే 3.14. సో అది పెద్దదో చిన్నదో లేదా వీల్ లాంటి సర్కిల్ లేదా చందమామ లాంటి స్పీరో లేదా వాటర్ క్యాన్ లాగా సిలిండర్, వీటన్నిటికీ వాల్యూ ఒకటే. ఆ వాల్యూ 3.14. పార్ట్నర్ ఇన్ క్రైమ్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నేను పుదుకోటై నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాయోన్ మలై అనే ఎక్స్కవేషన్ సైట్ లో ఉన్నాను.
సైట్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో పల్లికొండ కృష్ణుడి దేవాలయం అని ఒక పురాతనమైన గుడి ఉంది. గుడికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరుంది. సైట్ పక్కనే ప్రజల వ్యతిరేకతను పట్టించుకోకుండా ఏఎస్ఐ అండర్టేకింగ్ చేసిన ఒక గుడి ఉంది. ఇప్పుడది పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చింది. ఆ గుడి లోపల చాలా కాలంగా మూసి ఉన్న ఒక గదిని తెరిచి చూశాను. ఆ గదిలో చెదలు పట్టేసిన తాళపత్రాలు, తామ్రపత్రాలు దొరికాయి. ఆ తాళపత్రాన్ని ఎక్స్పర్ట్స్ కి ఇచ్చి డీకోడ్ చేయించాను. దాంట్లో పల్లికొండ కృష్ణుడి ఆలయంలో ఒక పెద్ద రహస్య గది ఉన్నట్టు తెలిసింది. మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇదే అర్జున్. నువ్వు సైట్ కి రావడానికి రెడీగా ఉన్నా. ఆ సైట్ కి ఇన్ఛార్జ్ ఎవరు? వాసుదేవ. అయ్యయ్యో, అతను చాలా పెద్ద నసగాడు. అతనుంటే ఏ ప్లాన్ వర్కౌట్ కాదు. నువ్వు ప్లాన్ చెయ్యి. హలో, సెన్స్ లేదా? కళ్ళు ఎక్కడ పెట్టి నడుస్తున్నారు? అదో మట్టి కొండ, ఎవడో కళ్ళు దాగి పడేసి ఉంటాడు. ఏంటి మట్టి కుండ? తెరిచిన ఇంట్లోకి ఏదో దూరినట్టు దూరి నిన్నెవరు లోపలికి రానిచ్చారు? రే డీకే, బయట బోర్డు పెట్టాలి కదా. అంజనా, ఆయన కొత్తగా జాయిన్ అయిన సీనియర్ ఎక్స్పర్ట్. ఎవరు ఏంటో తెలుసుకోకుండా మాట్లాడేస్తావా? అక్కడ క్యాప్చర్ చేశారు కదా, ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేశారు. ఎవరైతే ఏంటి, సార్ కి ఫీల్డ్ లో ఎలా నడవాలో కూడా తెలియట్లేదు. దీంట్లో నీ సపోర్ట్ ఒకటి, పైగా కూలర్స్ ఒకటి స్టైల్ గా. కాస్త ఆగు అంజనా. అంజనా, అక్కడ ఏమైనా ప్రాబ్లమా? హాయ్ సార్. ఎవరైతే తెలుసుకోవా? నీ పని చేసుకోపో. హలో సార్, ఐఎమ్ అర్జున్, ఇక్కడ అపాయింట్ అయిన సీనియర్ ఎక్స్పర్ట్. ఓ నువ్వేనా? అది హెడ్ ఆఫీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కమ్ కమ్ కమ్, లోపలికి రా. మిస్టర్ దేవరాజ్, సీనియర్ డైరెక్టర్. హాయ్. హలో. మిస్టర్ మదన్, పెయింటింగ్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ తంజావూర్ యూనివర్సిటీ. హాయ్. హాయ్. తను అంజనా, ఎపిగ్రాఫిస్ట్. ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అయిపోయింది సార్. ఎన్నేళ్ల నుంచి పరిచయం? ఇప్పుడే బయట. ఓ బయట కలిసావా? మరి ఆయన్ని గమనించలేదు? గమనించలేదు. మగాడు కదా, గమనించి ఉండవులే. దేవరాజ్, ఆ కాయిన్ ఎక్కడ? ఓకే. డికే సార్, ఈ కాయిన్ ని ల్యాబ్ కు పంపించి నాకు రిపోర్ట్ తెప్పించు. ఎన్ని రోజులు పడుతుంది? ఈ రోజు పంపితే 3 రోజులు పడుతుంది సార్. అయితే ఈ రోజే పంపించు. ఓకే సార్. కాపర్ 3 గ్రాములు ఉంటుంది. ముందొక మనిషి నించున్నట్టుంది, వెనకాల ఒక పక్షి, తల మీద కొప్పు. సో ఆడపక్షి. ఇది మిడివియల్ చోళాస్ పీరియడ్ది. ఐ థింక్ రాజేంద్ర చోళ. సో ఈ కాయిన్ ఎర్లీ 11th సెంచరీకి చెందింది. హే, అందరూ చప్పట్లు కొట్టండియా. ఏ అమిరాజు సార్, అర్జున్ ఒకరు వస్తారు, టెంట్ రెడీ చేయమని చెప్పాను కదా, వచ్చారు, తీసుకెళ్ళి. సరే సార్. నమస్తే తమ్ముడు, ప్రయాణం బాగా జరిగింది? నమస్తే, బాగా జరిగింది. చాలా శక్తివంతమైన గుడి తమ్ముడు. ఇప్పుడు వెళ్ళొచ్చా సార్? సూర్యాస్తమైన తర్వాత లోపలికి వెళ్ళకూడదు తమ్ముడు. కాదని వెళితే పిచ్చి పడుతుంది, ఒక్కోసారి ప్రాణానికే ప్రమాదం. అదంతా మంచిది కాదు తమ్ముడు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మీ లగేజ్ తీసుకొస్తాను. ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడేంటి? అవును సార్, ఈ వస్తువు నా కాలంలో ఎందుకు ఉపయోగించేవారు? ఉమ్మేయడానికి ఉపయోగిస్తారు. అయితే దూరంగా పెట్టి తుడుదా. ఇలాంటి టైంలో కుక్కలు కూడా హాయిగా జంటగా తిరుగుతాయి. నేను వెళ్లి రాళ్లతో కొట్టి వాటిని విడదీనా? నీకు జన్మలో పెళ్లి అవ్వదు, పర్వాలేదా? ముందు నీతో ఉంటేనే పెళ్లి జరగదురా. మల్లెపూల వాసన, పట్టేల శబ్దం, ఎవరో అమ్మాయి వస్తున్నట్టుగా ఉంది. అమ్మాయి ఎవరమ్మా నువ్వు? ఎవరైతే ఏంటి? డైలీ నైట్కి టిఫిన్ తెస్తారు. అవును, అమ్మిరాజు వాళ్ళ అమ్మాయిని. ఓహోహో. అవును, మీరేనా విగ్రహాల్ని కనిపెట్టేవాళ్ళు? ఎన్నో సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాం, కానీ ఇప్పుడే ఒక అందమైన విగ్రహం మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. అయ్యో, 80s కిడ్ అని ప్రూవ్ చేస్తున్నాడే, వేగలాగా చేస్తున్నాను. తీసుకోండి. థ్యాంక్స్.
చేయి కడుక్కోరా. తిన్నాక ఎలాగ కడుక్కుంటాంగా. నీ అంత అందమైన అమ్మాయి పెట్టే కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. మీలా మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నీ పేరేంటమ్మా? వాణి. నా మనసు దోచిన పూబోని. మీరిలా మాట్లాడుతుంటే నవ్వి నవ్వి చచ్చేలా ఉన్నారు. నవ్వుతూ నవ్వుతూ చావచ్చు, కానీ చచ్చాక నవ్వలేం కదా. ఏమంటావు? కానీ నేను నవ్వుతాను, దయ్యంలా వచ్చి నవ్వుతాను. దయ్యంలాగా? ఏ మీకు దయ్యం అంటే భయమా? దయ్యం అంటే భయమా? నీలాంటి అందమైన దయ్యం అనుకో, పెళ్లి చేసుకుని కాపురం కూడా పెడతాను. అలా అయితే మళ్ళీ వస్తాను. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. కరెక్ట్ చేస్తున్నా. అర్జున్. ఏంటి పార్ట్నర్? వాసుదేవ్ ఊరు నుంచి రావడానికి 2 రోజులు పడుతుంది. ఇదే మనం ప్లాన్ చేయడానికి సరైన టైం. ఇందులో ఏం రాస్తుందో ఒకసారి చదువు. 900 సంవత్సరాల క్రితం విజయనందపురం అనే ఈ ఊరిని పరిపాలించిన అచ్యుతరాయరనే రాజు కాలంలో దారుణమైన కరువు ఉండేది. ప్రజలు ఒక్క పూట కూడా అన్నం దొరకకుండా పస్తులుండేవారు. రాజా అచ్యుతరాయర్ అనారోగ్యంతో మంచాన పడ్డాడు. ఆ సమయంలో ఆయన పుత్రుడు అర్జునరాయర్ సింహాసనం అధిష్ఠించి ఈ గుడిలో ఒక యాగం చేసి తన సైన్యంతో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడుగువల్లపురి రాజ్యాన్ని ఎదిరించి యుద్ధం చేసినాడు. తన సైన్యాన్ని 3 భాగాలుగా విభజించి వేరు వేరు దిక్కుల నుంచి దాడి చేసినాడు. రోజుల పాటు జరిగిన యుద్ధంలో అర్జునరాయర్ తన శత్రువుని ఓడించి 1400 ఏనుగులు, 20,000 గుర్రాలు, నగా నట్రా తన రాజ్యానికి తీసుకొచ్చినాడు. గెలిచిన ఆనందంతో ప్రజలకు సేవ చేయడం మొదలెట్టినాడు. గెలుపుకి కారణంగా ఉన్న ఈ పురాతన శ్రీకృష్ణుని ఆలయాన్ని పునర్నిర్మించి బ్రహ్మాండంగా కుంభాభిషేకం చేసినాడు. అర్జున్ రాయలు కృష్ణుడి గుడిని పునర్నిర్మించినప్పుడే ఒక రహస్య గదిని నిర్మించి ఆ నిధి మొత్తాన్ని కూడా దాంట్లోనే దాచిపెట్టారు. ఆ రహస్య గదిలో బంగారం నగలు మాత్రమే కాదు, రోమ్ నుంచి గ్రీక్ వరకు, అశోకుడు, చారస్ దాకా అన్ని దేశాల కాయిన్స్ ఈ రోజుకి కూడా లోపలే ఉన్నాయి. అర్జున్ పార్ట్నర్, నువ్వు మామూలు కాదు, నువ్వు వేరే లెవెల్ పార్ట్నర్. ఆ రహస్య గది ఎక్కడుంది, ఎలా తెరవాలి, ఆ విషయాలన్నీ నువ్వే కనిపెట్టాలి అర్జున్. కనిపెట్టేద్దాం, నేను వచ్చేసాను కదా. రండి రండి రండి. ఈ ముగ్గురు కూడా మన ప్రాజెక్ట్ లో మనతో పాటు కలిసి పని చేస్తారు. ఇన్ని రోజులుగా మనమే కదా చేస్తున్నాం. నా మీద నమ్మకం పోయిందా? ఏ అలా కాదు అర్జున్, రహస్య గది గురించి డీటెయిల్స్ డీకోడ్ చేసింది వీళ్ళే. వీళ్ళు ముగ్గురు ఈ ప్రాజెక్ట్ లో ముందు నుంచే ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ హెల్ప్ నీకు అవసరం పడుతుంది. ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం డీల్. నిధి దొరికితే అందరూ సెటిల్ అయిపోవచ్చు. అప్పుడు మనకంటూ ఒక లోకం, అక్కడ మనమే రాజులం. ఏం కావాలన్నా దొరుకుతుంది అర్జున్. ఓకే. ఇక నుంచి అర్జునే మీ అందరికీ బాస్. వాసుదేవ, ఒక సస్పెక్ట్ లిస్ట్ పంపించారు. సస్పెక్ట్ ని నేరుగా అరెస్ట్ చేయొచ్చుగా? ఈ విషయంలో కొమ్మల్ని నరికితే అది మాత్రమే మనకి సరిపోదు, వేళ్లతో పీకేయాలి. ఫర్ దాట్ వీ నీడ్ సాలిడ్ ఎవిడెన్స్. సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని ట్యాప్ చేయండి, కుదిరితే హ్యాక్ కూడా చేయండి. ఓకే సార్, ఐ విల్ డూ ద నీడ్ఫుల్. థ్యాంక్ యూ. హాయ్. హే, ఇది గుళ్ళో దొరికిన బ్లూ ప్రింట్. ఏంటది? ఇది లిడార్ స్కానింగ్ మెషిన్. ఆ యాప్ ఓపెన్ చేయి. ఓకే. ఓకే.
మనం అనుకున్నట్టు ఈ గుడి ఆర్కిటెక్చర్ అంత సింపుల్ గా లేదు. ఇట్స్ వెరీ యూనిక్. ఇక్కడ చూడు, ఇదే గుడికి బెస్ట్. ఇక్కడ ఒక సొరంగం ఉన్నట్టు ఈ డివైస్ ఐడెంటిఫై చేసింది. ఈ రహస్య గది ఖచ్చితంగా గర్భగుడిలో ఉన్న కృష్ణుడి విగ్రహానికి కిందే ఉండాలి. ఇప్పుడే కరెంట్ పోవాలా? అది టివు. తాళపత్రాలు, శిలాపలకాలు, వీటిలో ఉన్న ఏ క్లూస్ కూడా గుడికి సంబంధించిన రహస్యం తెలుసుకోవడానికి సరిపోవట్లేదు. ఇంకా మనం వెతకడానికి ఏ చోటు లేదు. అయితే నిధికి సంబంధించిన ఎవిడెన్స్ అదే ఆ క్లూ ఎక్కడున్నట్టు? ఆ రహస్య గది ఎవిడెన్స్ ఆ గర్భగుడి లోపలే ఉండాలి. ఆ లోపలికి వెళ్లాలంటే గుడి ధర్మకర్త పర్మిషన్ కావాలి. ఎవరతను? కృష్ణప్ప గారు. తరతరాలుగా వాళ్ళ కుటుంబమే ఆ గుడిని, దాని రహస్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. ఇన్ఫాక్ట్ ఆయన ఈ ఊర్లో ఒక గవర్నమెంటే నడిపిస్తున్నాడు. మనం దీన్ని వాసుదేవ సార్ ద్వారా డీల్ చేస్తే మంచిది. సరే, ఓకే, వాసుదేవ సార్ ద్వారానే మాట్లాడదాం. కానీ ఈ పర్మిషన్ అంతా జస్ట్ ఫార్మాలిటీనే. ఏంటే మాకు ఈ కర్మ? మూలికల కషాయం, టీ, కాఫీ లాంటివి ఎవరు ఇక్కడ? అవన్నీ ఉండవు. నమస్కారం అయ్యా, మిమ్మల్ని చూడటం చాలా నమస్తే, సంతోషంగా నమస్తే. ఉంది. అందరూ బాగున్నారుగా? బాగున్నాం. కూర్చోండి కూర్చోండి. మీ పరిశోధన ఎలా జరుగుతోంది? మీ దయ వల్ల అంతా బాగానే జరుగుతుందయ్యా. చెప్పండి వాసుదేవ, ఏంటి సంగతి? గుడి బయటున్న శిలాఫలకాలన్నింటినీ చదివేశాం. ప్రస్తుతం గర్భగుడి ఒక్కటే మిగిలింది. మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఆ లోపల ఉన్న శిలాఫలకాలను కూడా పరిశోధిస్తే మా పని అయిపోతుంది. గర్భగుడిలోనికి లేదు సార్, ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్. కుదరదని చెప్తే ఎలా చెప్పండి? మీ అవసరాల కోసం గుడి నియమాలను మార్చలేము. సార్, ఏ కాలంలో ఉన్నారు సార్? మార్సుకి శాటిలైట్లు పంపే కాలంలో ఉన్నాం. గర్భగుడిలోకి అనుమతించము అంటే ఎలా చెప్పండి? దైవశక్తి మహా అద్భుతం. దాన్ని పరిశోధించకూడదు. సార్, ఈ లోకం సృష్టి రహస్యం నుంచి మన శరీరంలో ఉన్న అణువుల వరకు కనిపెట్టింది మోడర్న్ సైన్సే. అణువుని 1000 ముక్కలు చేసి ఆ అణువు యొక్క అణువుని చూడగలిగిన వాళ్ళకి ఆ అణువులోనూ అనంతమై ఉన్నాను. ఒక్క అణువు వల్లనే ఈ లోకమంతా తిరుగుతోందని 1000 సంవత్సరాల క్రితమే తిరుమూలర్ చెప్పేశారు. దాన్ని మీ మోడర్న్ సైన్స్ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు కనుక్కున్నారు. మీరు ఈ లోకంలోనే అతి గొప్ప పరిశోధనా కేంద్రం అని చెప్తున్నారే సెర్న్, అందులో కూడా నటరాజుని విగ్రహమే పెట్టారు. మన పూర్వీకుల విజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయకండి. ఊరికే ఫార్మాలిటీ అడగడానికి వస్తే వేదాంతాలు చెప్తారేటండి? ప్రసాదం సిద్ధంగా ఉంది, తినేసి వెళ్ళండి. సార్, ఈ గుడికి సంబంధించి ప్రతి ఒక్కడు బిల్డప్ ఇస్తాడండి సార్. బిల్డప్ ఇవ్వకుండా ఎలా ఉంటారు మరి? 5000 సంవత్సరాల హిస్టరీ ఉందయ్యా ఆ గుడికి. అసలు విషయం ఏంటి సార్? 6 తర్వాత అక్కడికి వెళ్తే ఏదో పిచ్చి పడుతుంది అని అంటున్నా. అదా, ఈ ఊర్లో నిమ్మకాయలు దొరక్క. సార్, సీరియస్ గా చెప్పండి సార్. అందుకేనయ్యా దీన్ని తీసి పెట్టాను. ఖాళీగా ఉన్నాగా, పట్టుకో. రక్తపు మడుగులో వేల శవాలు గుట్టగా పడి ఉండగా శవాలను తినడానికి రాబందులు ఆకాశంలో తిరుగుతున్నాయి. గుట్టలో పడేసిన శవాల్లో పౌరుషం ఇంకా చావక నిప్పుల్లో రొమ్ము విరుచుకుని పేలుతున్నాయి. ఆ రక్తవాసన మత్తులో ఉన్న నక్కల చెవులు పగిలిపోయే శబ్దంతో దారుణంగా కనబడుతోంది కురుక్షేత్రం. ఈ పరిస్థితుల్లో తన 9 కుమారుల్ని పోగొట్టుకున్న గాంధారి కృష్ణుడితో ఎలా నేను నా 9 కుమారుల్ని పోగొట్టుకుని కుంగిపోతున్నానో, అలాగే నీ కళ్ల ముందే నీ వంశం నాశనమవ్వడం చూసి నువ్వు కృంగిపోతావని శపిస్తుంది. గాంధారి శాపం విని గుండె పగిలిన కృష్ణుడు మాయోన్మలకి వచ్చాడు. చెట్టు కింద కూర్చొని బాధగా వేణువు వాయించాడు. అటువైపుగా ఆకాశంలో వెళుతోన్న గంధర్వులు ఇది విని కృష్ణుణ్ణి ఆనందింపజేయడానికి సంగీత వాయిద్యాలు వాయించారు.
రోజు నుంచి ఈ రోజు దాకా గంధర్వులు రోజూ రాత్రి వాళ్ల గానంతో కృష్ణుణ్ణి పరవశింపచేస్తున్నట్టు ఈ గుడి ప్రతీతి. కాని అదే గానం మనుషులు వింటే వాళ్లకి పిచ్చి. అర్జున్, టీం గురించి ఏమనుకుంటున్నావు? మంచి టాలెంట్ ఉన్న వాళ్ళే. చెప్పింది చేస్తున్నారు, అడిగింది చెప్తున్నారు. ఏదేమైనా మిషన్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేద్దాం. కానీ ఆ తర్వాత నువ్వే దాన్ని డబ్బుగా మార్చాలి. అది నా ఏరియా. నువ్వు మిషన్ కంప్లీట్ చేసిన గంటలో డబ్బు వచ్చేస్తుంది. ఆ బయ్యర్ ఎవరు? ఫెరారీనో ల్యాంబోర్గినియో వాడేనా? నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయర్స్ ఉన్నారు. శాన్స్ ఫెరారో యాక్చువల్లీ విగ్రహాలకు సంబంధించిన వస్తువులు మాత్రమే కొంటాడు. వాడెవడన్నది నేను పట్టించుకోను, అది నాకు సంబంధం. రండి తమ్ముడు, రండి. ఎప్పుడొచ్చారు? ఇప్పుడే సార్. కూర్చోండి. ఏంటి విశేషం? ఏమి లేదు తమ్ముడు, వచ్చే వారం గుళ్ళో జాతర కదా. ఈ వారం అంతా మా ఊళ్ళో ఆటలు పాటలు ఉంటాయి. వీడు మా బంధువుల అబ్బాయి, మినిస్టర్ గారి దగ్గర పనిచేస్తున్నాడు. నమస్తే. ఏమన్నా తింటావా తమ్ముడు? వద్దు, ఏమవుతుంది. పానకం తీసుకోండి సార్, చాలా బాగుంటుంది. రే పానకం తీసుకురా. తీసుకురాయా. తీసుకోండి సార్. థ్యాంక్స్. సరే సార్. అన్నట్టు పెద్ద ఆయన కలవటానికి వెళ్ళారు కదా, ఏమైంది? ఏమని చెప్పమంటారండి, ఆయన ఎందుకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదంటారు? ఎలా ఇస్తారు తమ్ముడు? అది మామూలు గుడి కాదు తమ్ముడు. ఆ గుడి వెనకాల ఒక కొండ ఉంది తెలుసా? ఆ కొండ సంజీవిని పర్వతం నుండి కింద పడిపోయిన ఒక భాగం. అక్కడ చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి. అంతేకాకుండా అగస్త్యముని అక్కడికి వచ్చి తపస్సు చేశాడు కాబట్టి అగస్త్యమల అనే పేరుంది. ఈ గుడి ఈ కొండ ఉంది కాబట్టే ఈ ఊరిలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి రోగం రావట్లేదు. అలాంటప్పుడు రాత్రులు మాత్రమే ఎందుకలా? పిచ్చి పడుతుంది తమ్ముడు. ఏంటి సార్ మీరు దయ్యాల కథలు చెప్తున్నారు? గుడి లోపల ఎందుకు అలా జరుగుతుంది? ఇలా మీలాగే నమ్మకం లేక ఆ కాలం రాజుల నుంచి బ్రిటిష్ వాళ్ళ దాకా రాత్రి గుడి లోపలికెళ్లిన వాళ్ళు తెల్లారి పిచ్చి పట్టి బయటకు వచ్చారు. ఇది కూడా కథేగా. అలా ఎవరికన్నా జరగడం మీరు చూసారా? కొన్ని సంవత్సరాల క్రితం ఓ చిత్రకారుడు ఎవరు చెప్పినా వినకుండా నేను పరిశోధిస్తానని ఆ గుడి లోపలికి వెళ్ళాడు. తెల్లారి మతిస్థిమితం లేకుండా ఆ కోనేటి దగ్గర కూర్చున్నాడు. ఆయన చేతిలో ఈ పేపర్ ఉంది. ఇది మీకెలా దొరికింది సార్? ఆయన మా నాన్నగారు. చివరగా ఆయన ఏం చూశారో ఏం గుర్తుందో దాన్ని దీంట్లో గీశారు. ఈ గుళ్ళో మన ఊహకందని ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నాయి తమ్ముడు.
నాలో సగం లేడు, నన్ను పాతేస్తాడంట. అకస్మాత్తుగా ఎలా వచ్చారేమిటి స్వామి? కారణం లేకుండా కర్మ లేదు. ప్రతి కర్మకి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం మారడానికి రోహిణి నక్షత్రం రోజు గుడిలో సుదర్శన హోమం జరిపించండి. సరే స్వామి. సింగార మదన మోహన హే శ్యామ సుందర. స్వామి, వీరు మీకోసం నమస్కారం. సింగార మదన మోహన. ఇక్కడ ఏం జరుగుతుంది? చెప్తాను బాబు. అర్జున రాయప్ప కాలం నుంచి ప్రతి సంవత్సరం రోహిణి నక్షత్రంలో ఈ జాతర జరుగుతుంది. శ్రీ మురళి మోహన. ప్రతి సంవత్సరం 4 కుండలు పెడతారు. ఒక చిన్న కుర్రాడికి కృష్ణుడి వేషం వేసి ఉట్టి కొట్టిస్తారు. ఈ 4 కుండల్లో ఒక్క కుండలో మాత్రమే వెన్న ఉంటుంది. ఇది ఒక్కసారి కూడా తప్పింది లేదు. సరిగ్గా వెన్న ఉన్న కుండ మాత్రమే పగలగొడతాడు. శ్రీకృష్ణుడే ఆ చిన్న కుర్రాడిలో లీనమై ఈ కుండ పగలగొడతాడని ఊరివారి నమ్మకం. శృంగార రూప. శ్యామ సుందర మదన మోహన. శ్యామ సుందర మదన మోహన. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే ఈ కొండ మీదకి వచ్చినప్పుడు గంధర్వుల సంగీతానికి పరవశించి వేణునాదం చేశారు అని అంటూ ఉంటారు. అలా చివరగా వాయించిన ఆ వేణువును ఇక్కడే వదిలి వెళ్లారని మా ఊరి వాళ్ల నమ్మకం. ఈ తాళపత్రాల ద్వారా బొమ్మ గీసిన దాన్ని బట్టి మాకొక విషయం తెలిసింది. ఇది చూడు, ఈ డోర్లో ఉన్న పాము కాళింగ. కృష్ణుడి కాలంలో యమునా నది తీరంలో ఇది బ్రతికినట్టు, కృష్ణుడు దాని మీద ఎక్కి నృత్యం చేసి దాన్ని అదుపు చేసినట్టు ఒక కథ ఉంది. ఈ కాళింగ ఇప్పటికి కూడా ఈ కృష్ణుడి గుడి చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తోందని ఈ ఊరు వాళ్ళ నమ్మకం. ఈ సీక్రెట్ డోర్ నాగబంధంతో మూయబడుంది. అది గరుడ మంత్రం చదివితే తెరుచుకుంటుందని తాళపత్రాల్లో ఉంది. ఆ గరుడ మంత్రం కృష్ణప్ప గారి కుటుంబానికి మరియు కొంతమంది ఋషులకు మాత్రమే తెలుసంట. అలాంటప్పుడు ఆయన్ని అడుగుదాం, ఏమంటావు? మీ ఇంట్లో దొంగతనం చేస్తామని వెళ్ళి ఓనర్నే తాళం అడుగుతావా? అప్పుడు డోర్ పగల కొట్టేద్దాం, అవదా? ఏదో దొంగతనం ఉంటావా? దీనికి వేరే దారే లేదా? ఉంది, ఇది చూడు. వ్యూహ చక్రం. ఇట్స్ ఎ కీ. ఆ గుంట చూడు, అదే నాగబంధం. ఆ వ్యూహ చక్రాన్ని ఆ గుంటలో పెడితే ద్వారం ఓపెన్ అవుతుంది. ఈ వ్యూహ చక్రం గుడిలోనే ఎక్కడో ఉంది. దానికి కావలసిన క్లూని మనమే వెతకాలి. దీనికన్నా బ్యాంక్ కన్నా వేసి ఫారెన్ వెళ్ళి సెటిల్ అవడం బెటర్. ప్లాన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం? ఇంకో 7 రోజుల్లో సూర్యగ్రహణం రాబోతుంది. ఆ రోజంతా గుడి మూసి ఉంటుంది. ఆ రోజు తెల్లవారుజామునే వెళ్తాం. మనం డీటెయిల్డ్ గా వర్క్ చేయాలి. రేపు ఇదే ప్లేస్ లో కలుద్దాం. ఓకే? ఏంటి అర్జున్? ఏం లేదే. నేను చెప్పిన మ్యాటర్ గుర్తుందిగా? చాలా స్మూత్ గా వెళ్తుంది. ఇక్కడ గుడిలో
5,000 సంవత్సరాల నాటి పురాతనమైన కృష్ణుడి వేణు ఉన్నట్టు నేను కన్ఫర్మ్ చేశాను. ఈ టీం మొత్తం అక్కడ ఒట్టి నిధి మాత్రమే ఉందనుకుంటున్నారు. నువ్వు ఆ వేణువు నమ్మడానికి అరేంజ్మెంట్స్ చేయి. ఎవడడ్డం వచ్చినా నేను చూసుకుంటా. అండర్స్టూడ్. యా. అర్జున్ ముందు ఫ్లూట్ తిని అది మన చేతికి రాని, దాని తర్వాత వాడి కథను ముగిద్దాం. What's up, Devraj? Have you reached Colombo? I'm already here. Cross the sea and come out to Pudukkottai. You can see Sea of Wonders. It's just an overnight journey for me. Very soon. Ciao. పాము. తాడురా. ఎప్పుడు చూసినా పావు పావు అంటాడు. ఏదో పెద్ద పావు వచ్చి మింగేస్తుంది అన్నట్టు చేస్తాడు. గుడి లోపల ఫ్లూట్ ఉందని శాన్స్ ఫెరారోకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికోసం అతనే డైరెక్ట్ గా వస్తున్నాడు. ఏంటి పార్ట్నర్, నువ్వు కూడా ఇలాంటి కట్టుకథలు నమ్ముతావా? కట్టుకథను నమ్మను, వాణ్ణి నమ్ముతాను. సరే, ఎలాగో గుడి లోపలికి వెళ్తున్నాం కదా, అక్కడుంటే నేనే తీసిస్తాను. ఉంటే కాదు, తీసుకునే రావాలి. నేను మీ ఆర్జే భూషిత్ అని మాట్లాడుతున్నాను. ఇది దేవుడు ఆడే ఆట అని తెలిసేది ఎప్పుడు? వెంటనే ఆధ్యాత్మికత లేక సైన్స్ అని డిబేట్ లోకి వెళ్ళొద్దు. బట్ ఈ పాటకి ఈ రోజుకి చాలా పెద్ద సంబంధం ఉంది. ఈ రోజు మార్చ్ 14th సైన్స్ జీనియస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ పుట్టినరోజు. అది మాత్రమే కాదండోయ్, కృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రం కూడా. ఆధ్యాత్మికము సైన్స్ కలిసిన ఒక రోజు అని కూడా చెప్పొచ్చు. నమ్మితే ఆధ్యాత్మికం, నమ్మకపోతే సైన్స్. అంతేనబ్బా, చాలా సింపుల్. హైట్ 6.5 inches. నోట్ చేసుకున్నారా? వాసుదేవా. నమస్కారం మినిస్టర్ గారు. రండి రండి రండి. నమస్కారం. కూర్చోండి. ఏమ్మా, మీ పిల్లకాయలందరూ కాస్త బయటకు పోండి, నేను పిలుస్తా. అందరూ బయటికి వెళ్ళండి. ఏంటి సార్, సడన్ గా చెప్పా పెట్టుకుంటే చెప్పకుండా రాకూడదా? మీరు నిరభ్యంతరంగా రావచ్చు సార్. ఇంకా పనులు ఎట్టా జరుగుతుంటాయి? బాగానే జరుగుతున్నాయి సార్. ఇంకేంది, పెద్ద తిమింగిలానికి గేలం వేసినట్టుండారు. తిమింగలానికి గేలమా? గుడిలో ఏదో రహస్య గది కనిపెట్టినారంట కదా. రహస్య గద? ఏమంటున్నారు? రహస్య గద అలాంటివి లేవు సార్. ఈయనెవరు? మిస్టర్ దేవరాజ్, నా కొలీగ్. కొంచెం బయటికి పోతారా? అయ్యో, ఆయన సీనియర్ ఆఫీసర్ సార్. సీనియర్ ఆఫీసర్ అయితే బయట ఉండకూడదా? అయ్యో పర్లేదు సార్, మీరు కొంచెం బయట సార్. బయట కూర్చోండి, పిలుస్తానులే. సార్, మీరేం చెప్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. మిస్టర్ వాసుదేవ, గుడిలో ఏదో రహస్య గది ఉందని కనిపెట్టినారంట కదా. అందులో ఉన్న నిధిని దొంగిలించడానికే ప్లాన్ వేస్తున్నారని నాకు కంప్లైంట్ వచ్చింది. అందుకని రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచే గుడిని చెక్ చేయడానికి వస్తున్నారు. మీరు కొంచెం పక్కనే ఉండి కోఆపరేట్ చేయాలా? సార్, మనమంతా గవర్నమెంట్ స్టాఫ్ సార్. గవర్నమెంట్ కి మనం నమ్మకంగా ఉండాలా? లోపల ఏమున్నా దానిలో 10% గవర్నమెంట్ కి ఇచ్చేద్దాం. ఇంకా మిగిలిన 90% నాకు ఇవ్వడం పద్ధతే. అందులో మీ వాట మీకు తప్పకుండా వచ్చింది. దాన్ని వదిలేసి మీరు సొంతంగా ఏదో చేసి ఇరుక్కోకండి. రేపో మాపో మా సపోర్ట్ మీకు అవసరం అవుద్ది. అర్థమైంది అనుకుంటా. మరి నేను వెళ్ళనా? ఉంటా. హలో, ఏడున్నావురా? ఈడ పని అయిపోయిందిలే. మావయ్య, మావయ్య చెప్పేశాను మావయ్య. అన్ని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి. తర్వాత మినిస్టర్తో చెప్పించి నీకు ఒక అవార్డు ఇప్పిస్తాను. సంతోషమే కదా? నాకెందుకల్లుడు అవార్డు? ఏదో మా నూరు గుడి బాగుంటే అదే చాలు నాకు. ఏంటి మావయ్య మీరు? ప్రాబ్లం లేదు, బాధపడకండి. అంతా నేను చూసుకుంటాను. మినిస్టర్ గారు బయలుదేరుతున్నారు, నేను వెళ్తాను.
ఇన్ని రోజులు మనం కష్టపడిందంతా వేస్ట్ అయిపోయింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సీల్ చేసిన తర్వాత మనం ఏం పీకలేం. ఒకే ఒక్క దారుంది. ప్లాన్ ఈ రాత్రికే ఎగ్జిక్యూట్ చేస్తే మంచిది. 6 గంటల తర్వాత దేవుడికి దండం పెట్టడానికి కూడా ఎవరు వెళ్ళరు. దొంగతనానికి వెళ్దావా? ఏయ్, అవన్నీ నువ్వు నమ్ముతున్నావా? 100%. థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ డీకే. ఎంతైతే ఏంటి, అనుభవించడానికి ప్రాణాలు కూడా ఉండాలి. మీరు వెళ్ళండి, నేను రాను. డీకే ఏంటి అర్జున్? ఏంటి అర్జున్, భయపడుతున్నావా? ఈ రాత్రి రిస్క్ తీసుకోపోతే జీవితాంతం రాళ్లు రప్పని తవ్వుకుంటూ బతకాల్సిందే. అందుకు నేను రెడీగా లేను. ఇలా చూడు, లోపలికి వెళ్ళడానికి, నిధితో సేఫ్ గా బయటికి రావడానికి నాది పూచి. కానీ నిధిని ఎలా మార్చబోతున్నావు? అన్ని యాంటిక్స్. అమ్మడంలో ఏదైనా తేడా వస్తే మనందరం ఊచలు లెక్క పెట్టాల్సిందే. దానిలో కన్ఫ్యూజన్ ఏం లేదు అర్జున్. నేను శాన్స్ తో మాట్లాడి రేపు రమ్మని చెప్తాను. వస్తువులు దొరకగానే వాడి దగ్గర చేతులు మార్చేద్దాం. మిగతాదంతా వాడు చూసుకుంటాడు. 2 నెలల్లో క్యాజువల్ గా మన పని మనం చేసుకుందాం. ఆ తర్వాత సెటిల్ అయిపోదాం. వ్యూహ చక్రానికి కావాల్సిన క్లూ మన దగ్గర లేదు కదా. దాన్ని మనమే లోపలికి వెళ్ళి కనిపెట్టాలి. ఏంటి ఆటలాడుకున్నావా? సాయంత్రం 6 గంటల తర్వాత గుడిలో ఎవ్వరూ ఉండరు. మళ్ళీ తెల్లారుజామున 6 గంటలకే తెరుస్తారు. సాలిడ్ గా 12 hours ఉన్నాయి. ఆ లోపల కనిపెట్టలేమా? ఇదెంత పెద్ద రిస్క్ నీకు తెలుసా? దీనికన్నా బెటర్ ఐడియా ఉందా? ఎగ్జాక్ట్లీ. ఐ మీన్ ఐమ్ ఆల్రెడీ పర్ఫెక్ట్. మీరు పని పూర్తి చేసి గోడౌన్కి వెళ్ళిపోండి. ఎవరి మీద డౌట్ రాకూడదు. సో నేను ఆ వాసుదేవ్తో ఉండి మన స్పెషల్ టీంలో లోపలికి రాకుండా ఎంతవరకు డిలే చేయగలను చూస్తాను. My team is going in tonight. Your package will be ready by tomorrow morning. I'll be there on time. అర్జున్, నువ్వు అడిగిన సౌండ్ చిప్ ఈ డివైస్ లోపల ఉంది. శాన్స్ ఫెరారో ఉదయం కరెక్ట్ గా 6 గంటలకు స్పాట్కి రీచ్ అయిపోతాడు. నేను వాసుదేవ ఉదయం గుళ్ళోకి వెళ్లేటప్పటికి నీది అక్కడ ఉండకూడదు. ఆ లోపల నువ్వు పని పూర్తి చేసేయాలి. ఆ తర్వాత నిన్ను పూర్తి చేసి పంపించటం నా పని. ఏంటది? మన డీల్ పూర్తి చేయడం గురించి చెప్పాను. ఓకే, డోంట్ వరీ పార్ట్నర్. నిన్ను జాగ్రత్తగా పంపిన తర్వాతే నేను వెళ్తాను. వాడు అందరి కంట్లో మట్టి కొట్టాలని చూస్తున్నాడు. స్పాట్కి తీసుకొచ్చే వరకు వాడి మీద ఓ కన్నీసుంచు. వాడు చేసే ద్రోహానికి నేనే వాడిని ఫినిష్ చేస్తాను. ఇదే ఆ గుడి మ్యాప్. ఎప్పట్లాగే సరిగ్గా 6 గంటలకి గుడి తలుపులు మూసేస్తారు. భక్తులు గుడికి సంబంధించిన వాళ్ళు ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. మనం ఆ జనాలను అవాయిడ్ చేయాలంటే వెస్ట్ సైడ్ ఉన్న కొండని దాటుకుని వెళ్ళాలి. ఆ వైపు ఉన్న గోడకి స్టెప్స్ లా ఉన్న కొన్ని స్టోన్స్ ఉన్నాయి. వాటితో మనం పైకి ఎక్కి దిగడానికి ఈజీగా ఉంటుంది. ఆ వాల్ హైట్ 17 feet. సో డీకే, మనకి రోప్ చాలా ఇంపార్టెంట్. గుడి మొత్తం వైశాల్యం 62 ఎకరాలు. ఇదే గర్భగుడి. లిడార్ స్కానింగ్ మిషన్ ద్వారా చెక్ చేస్తే గర్భగుడి కింద ఒక బేస్మెంట్ స్ట్రక్చర్ ఉంది. ఒక ట్రెజర్ ఖచ్చితంగా అక్కడే ఉండాలి. వ్యూహ చక్రాన్ని వేరే మండపాల్లోనే వెతకాలి. హై డెసిబుల్ ఫ్రీక్వెన్సీ షార్ప్ గా midnight 12 o'clock కి వెస్ట్ సైడ్ లో నుంచి రావడం స్టార్ట్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలింగ్ డివైస్ పెట్టి ఆ నాయిస్ ని క్యాన్సిల్ చేసేద్దాం. అదెలా? సరిగ్గా 12 గంటలకి ఇది ఆన్ అవుతుంది. ఏ సౌండ్ సిగ్నల్ వచ్చినా ఇది పంపే నెగిటివ్ సౌండ్ సిగ్నల్స్ దాన్ని క్యాన్సిల్ చేసేస్తుంది. ఏ సిగ్నల్స్ డిటెక్ట్ అవ్వకపోతే ఈ డివైస్ ఆటోమేటిక్ గా 1 minute లో ఆఫ్ అయిపోతుంది. తర్వాత ఒక ముఖ్యమైన విషయం, ఎవరు మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దు. ఎందుకంటే ఫోన్ లో ఉన్న రేడియేషన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో మదన్, మ్యాప్ నీ బాధ్యత. తాళపత్రాలు, శిలాఫలకాల ఫొటోస్ ని నేను తీసుకుంటాను. ఎస్, ఎర్లీ మార్నింగ్ 6 కి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు గుడి లోపలికి వచ్చేస్తారు. సో ఏం జరిగినా మనం తెల్లవారుజామున 5:30కి ముందే బయటకు వచ్చేయాలి. మీకు కావాల్సినవన్నీ తీసి పెట్టుకోండి. ఓకే.
ఆ తర్వాత మర్చిపోకుండా ఈ మూలిక నీళ్లు తాగేయండి. ఎందుకంటే ఆ కృష్ణప్ప గారి ఫ్యామిలీ దీన్ని తాగే గుడి లోపలికి వస్తున్నారు. ఏంటి మిస్టర్ దేవరాజ్, డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారు కదా? ఇంకా లేదు సార్, ఇక మీద చెయ్యాలి. అదేంటి అలా అంటున్నారు? దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని మీకు చెప్పాను కదా. సార్, ఆ రహస్య గది ఎక్కడుందో మనకి తెలియదు సార్. నాకు మాత్రం తెలుసా ఏంటి? కానీ ఆ కృష్ణప్ప గారికి దీని గురించి అంతా తెలుసు కదా. ఆయన ఎలా చెప్తారు సార్? గవర్నమెంట్ ఆర్డర్ తీసుకెళ్తే ఎవరైనా చెప్పి తీరాల్సిందే. సార్, రేపు ఊళ్ళో జాతర ఉంది. తెలుసు. ఊరు మొత్తం అక్కడే ఉంటుంది. ఉండని. ఈ టైంలో మనం అక్కడికి వెళ్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది సార్. నువ్వు ఈ డిపార్ట్మెంట్ ఆఫీసర్వే కదా సార్? మరి వాడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నావేంటి? రహస్య గది అక్కడుంది ఇక్కడుంది అని ఎవడెవడో ఏమేమో చెప్తున్నాడు. 3 నెలల నుంచి మీరందరూ ఏం చేస్తున్నారయ్యా ఇవన్నీ తెలుసుకోకుండా? మినిస్టర్ వచ్చి నాతో డీల్ మాట్లాడుతున్నాడయ్యా, డీల్. ఈ మొహం చూడవయ్యా, ఈ మొహంలో దొంగని ఎక్కడన్నా రాసుందా? లేదు కదా. ఆ కృష్ణప్పని మనం వెంటనే కలుస్తున్నాం. సార్, ఆ ఊళ్ళో కృష్ణప్ప గారికి చాలా పలుకుబడి ఉంది సార్. మనకి వాళ్లకంటే ఎక్కువ పలుకుబడే ఉంది. మనం ఎవరు? మనం గవర్నమెంట్. రేపు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వస్తున్నారు పోలీస్ ప్రొటెక్షన్ తో. వాళ్ళు చూసుకుంటారా ఏమన్నా ప్రాబ్లం ఉంటే. నువ్వేం బాధపడక్కర్లా. సార్, ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ ఫేక్ అయితే? నీకు ఆ మినిస్టర్ కి ఏవైనా లింక్ ఉందయ్యా? లింక్ అలాంటిది లేదు సార్. అయితే మరి చెప్పిన పని చెయ్యవయ్యా. ఇప్పుడేంటి ప్లాన్? ఇవి గర్భగుడిలో అర్జున్ క్యాప్చర్ చేసిన శిలాఫలకాల ఫొటోస్. దీని అర్థం ఏంటంటే, ఎలా నందిని దాటితే శివుణ్ణి చూడగలమో అలాగే ఆ గరుడని దాటితేనే కృష్ణుని చూడగలం. అలా అయితే మనం ఆ గరుడ సన్నిధి నుంచే స్టార్ట్ చేయాలి. షాల్ వి బిగిన్? స్వర్ణమత్యం జలక్రీడించి సేద తీరే తటాక తీరం చనుదించారు. చతుర్ముఖ పుడమి నుండి వెన్నెల వర్షమునందున కంఠదాహానంతరం మర్రి వృక్ష గరుడ పక్షి నీడన స్తంభాల మండపమునందున కిన్నెర నాదమున్ ధన్యమై మందార పుష్పార్పిత పాదాల మాయోన్ అర్పించి గగనమేగిరే గంధర్వులన్. ఏయ్, ఇది తమిళ్లో ఉంది, నీకు తెలుసా? దీనికి అర్థం ఏంటంటే, గంధర్వులు కోనేటికి వస్తున్నారు, ఆ గరుడ సన్నిధికి వెళ్తున్నారు, సంగీత మండపంలో సంగీతం వింటున్నారు. చూడు. ఏయ్, ఇదేదో గుడి కథలా ఉంది కానీ క్లూలా అస్సలు లేదే. ఇంకేమన్నా రాసిందా? ఆ టార్చ్ ఇవ్వు.
గరుడా దగ్గరే క్లూ ఉన్నట్టు అందులో రాసుంది. అర్జున్, నా డౌట్ ఏంటంటే ఇది ఆ క్లూకి సంబంధించిన పార్ట్ అయి ఉంటే? అవును కదా. సరే, ఒక్కొక్కరు ఒక్కోవైపు వెళ్ళి వెతుకుతాం. అంజనా, నువ్వు ఈస్ట్ లో వెతుకు. ఓకే. మదన్ నార్త్. ఓకే. డికే గో సౌత్. తమ్ముడు అని అమరాజన ఎలా ఉన్నారు? బాగున్నాను తమ్ముడు. ఏంటి నువ్వు మాత్రం ఒంటరిగా కూర్చున్నావు? మన డీకే తమ్ముడు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళందరూ ఏదో రీసెర్చ్ ఉందని బయటికి వెళ్ళారన్నారు. రేపు ఉదయాన్నే వస్తారు. బయటికి వెళ్ళారా? ఈ ఊరికి ప్రాణం ఆ గుడిలోనే ఉంది. దాన్ని కాపాడడానికి మీ శక్తిని మీరు ఉపయోగించండి. అలా కాదు అంటే మా వంశానికి ఇచ్చిన శక్తిని మేము ఉపయోగించాల్సి ఉంటుంది. కృష్ణప్ప గారు, తోకనిచ్చి తలను కాపాడుకునే బల్లిలాగా ఏది ముఖ్యమైనది, ఏది ముఖ్యమైనది కాదో సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడమే తెలివితేటలు. అదే వివేకం కూడా.
ఎవరు నువ్వు? అవన్నీ మేం వెయ్యవలసిన ప్రశ్నలు. నువ్విక్కడేం చేస్తున్నావు? ఇక్కడకు మీకు ప్రవేశం లేదు. వాళ్ళొచ్చే సమయం అయింది. ఎవరు? పాము పాము ఏంట్రా? పాము పిశాచ్ అక్కడ ఉంది. అవును, పావునే తప్పించుకున్నాము. వీడు లెక్క. ఏంట్రా ఈ వేళ కొనం? ఆ పుట్టాడు ఏదో చూస్తున్నాడు రా. ఒరే ఆటలు ఆడకరా. నేను కాదురా. అవునా? నమ్మకం లేదా? చూసావుగా? ఏంట్రా, నేను కొట్టినా నాకే కొడతాడు, నువ్వు కొట్టినా కూడా నాకే కొడతాడా? వాడు కనిపించుకుంటూ పోయాడు.
అయ్యో అమ్మా నీకేమైంది? టార్చ్ లైట్ కనిపించట్లేదు, నువ్వు చూసావా? టార్చ్ లైట్ ఏంటి? అర్జున్ ఏమైంది? ఏయ్ అర్జున్ 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 అంజనా ఏమైంది? ఇక్కడ ఏదేదో జరుగుతోంది. ఇక మీద ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండాలను. రండి వెళ్ళిపోదాం. అందరూ వెళ్ళిపోతే మరి నీదెవరు తీస్తారు? ఇంత జరిగిన తర్వాత నీదా? నా వల్ల కాదు, నేను రావట్లేదు, నేను వెళ్ళిపోతా. నేను వెళ్ళిపోతాను. హే, ఇక్కడ అలాంటివేం లేవు, చెప్తే నమ్మరేంటి? ఇక్కడ ఏదీ లేదంటే ఈ సౌండ్ కి ఏం సంబంధం చెప్తావు? మైండ్ పెట్టి ఆలోచించు. మనం పెట్టిన డివైస్ వల్ల సౌండ్ ఆగిపోయింది కదా. ఇక్కడ సైన్స్ కి మించి చాలా జరుగుతున్నాయి. మేము వెళ్తున్నాం. హే అంజనా, చెప్పేది వినండి ప్లీజ్. అక్కడ ఎవడో పరిగెడుతున్నాడు. అతను ఎవరో అర్థం కాలేదా? కృష్ణప్ప కొడుకు. అదిగో వస్తున్నాడు చూడండి. నేను ఇప్పుడు అర్థమైందా? ఆ నిధిని కాపాడుకోవడానికి గ్రామ పెద్ద చేసిన డ్రామానే ఇది. నాకెందుకో ఈ గుడి కథ మీదే డౌట్ గా ఉంది. ఎందుకు? ఎందుకంటే మహాభారతంలో కురుక్షేత్రం తర్వాత గాంధారి శ్రీకృష్ణుడిని క్షమించినట్టు నేను విన్నాను. చదివాను. కానీ కృష్ణుడు ఎలాంటి వాడంటే సుఖదుఖాలకి అతీతుడు. అలాంటి ఒక క్యారెక్టర్ ఎందుకు బాధపడి ఇక్కడికి రావాలి? ఎందుకు గంధర్వులు గానంతో కృష్ణుడిని ఆనందపరచాలి? అంటే ఇప్పుడు ఇదంతా కట్టు కదా అంటున్నావా? ఈ గుడికి సంబంధించిన కథ కూడా రాజులు సృష్టించిన కథ అయి ఉండొచ్చుగా. తన సైన్యాన్ని 3 భాగాలుగా విడగొట్టి 3 దిక్కుల నుండి దాడి చేసినాడు. మన ఆపోనెంట్ కి దగ్గరగా ఉన్నప్పుడు దూరంగాను, దూరంగా ఉన్నప్పుడు దగ్గరగాను మనం కనబడాలి. మనం గుడిలో క్లూ కోసం వెతుకుతున్నాం, కానీ ఈ గుడి ఒక క్లూ. ఏం అర్థం కాలేదు అర్జున్.
అంజనా ఆ పద్యాన్ని మళ్ళీ చదువు. స్వర్ణమత్యం జల క్రీడించి సేద తీరే తటాక తీరం చనుదించారు చతుర్ముఖ పుడమి నుండి వెన్నెల వర్షమునందున కంఠదాహనంతరం మర్రి వృక్ష గరుడ పక్షి నీడన్న స్తంభాల మండపమందున కిన్నెర నాదమున్ ధన్యమై మందార పుష్పార్పిత పాదాల మాయోనర్పించి గగనమెగిరే గంధర్వులను. ఈ కథలో ఒక ప్యాటర్న్ ఉంది. ఇదే వ్యూహ చక్రానికి కావాల్సిన క్లూ. వాళ్ళు వ్యూహ చక్రాన్ని ఒక దగ్గర పెట్టలేదు, దాన్ని విడదీసి వేర్వేరు చోట్ల పెట్టారు. అదెలా చెప్తున్నావు? సి ఈ కథలో ఏం చెప్పారు? గంధర్వులు కోనేటికి వచ్చారు, తర్వాత గరుడు సన్నిధికి వెళ్లి నమస్కరిస్తున్నారు, ఆ తర్వాత మండపంలో సంగీతం వాయిస్తున్నారు. దీంట్లో ఆ గంధర్వుల యాక్టివిటీని తీసేసి ఓన్లీ ప్లేసెస్ గురించి మాత్రమే ఆలోచించండి. కోనేరు, గరుడ సన్నిధి, సంగీత మండపం. అంటే ఈ 3 చోట్లలోనే కీ ఉండాలి. సో షల్ వి బిగిన్? సూపర్. ఏంటయ్యా నువ్వు రావా? భయపడుకున్నారా? ఇది మ్యాచ్ కాలేదే. ఇటివు. సి ఈ మూడింటిని కనెక్ట్ చేసేటట్టు సెంటర్ పీస్ ఉండాలి. ఆ మ్యాప్ ఇవ్వు. వ్యూహ చక్రానికి క్లూ దొరికింది. గరుడ సన్నిధి, కోనేరు, సంగీత మండపం. ఇట్స్ అ పర్ఫెక్ట్ ట్రయాంగిల్. సో సెంటర్ పీస్ సెంటర్ లోనే ఉండాలి కదా మరి. చతుర్ముఖ ఏమైంది అర్జున్? చతుర్ముఖ పొడమినంటే చతుర్ముఖం అంటే దిక్కులు. దిక్కుల గురించి చెప్తున్నారు. ఈస్ట్, నార్త్, సౌత్, వెస్ట్. చంద్రమండపం. ఎస్. సో ఈ సెంటర్ పీస్ ఖచ్చితంగా చంద్రమండపంలోనే ఉంటుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకాసేపట్లో అందరూ వచ్చేస్తారా? మనం పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది కదా. అంతా నాశనం అయిపోయింది. ఏదేదో ఆశపడ్డాను. స్విట్జర్లాండ్ లో ఒక విల్లా తీసుకొని నువ్వేం కోరుకోలేదా? నేను పుట్టగానే మా అమ్మ పొలంలో పరేసి వెళ్ళిపోయింది. తర్వాత నన్ను చదివించి ఈ ఫీల్డ్ కి ఇంట్రడ్యూస్ చేసింది దేవరాజ్ గారే. ఇదంతా ఆయన స్వార్థం కోసమే చేసినా నాకు మాత్రం సహాయం చేశారు. ఆయన నన్ను అడిగింది ఇదొక్కటే. ఆయన అడిగాడు, నేను చేస్తున్నాను. అంతేగాని నాకు దీనిపైన ఏమాత్రం ఆశ లేదు. రే కాశీ, మన వాళ్ళని తీసుకుని గోడౌన్కి వెళ్ళు. శాన్స్ఫరర్ వస్తాడు, వాడితో ఉండు. అర్జున్ గాడు మిస్ అవ్వకూడదు. అర్థమైంది కదా? ఓకే అన్న. చంద్రమండపంలో గంధర్వులున్నారు. గంధర్వులకి చంద్రుడికి ఏంటి సంబంధం? వ్యూహ చక్రం. చక్రం చక్రం లాంటి సర్కిల్ లేక చందమామ లాంటి స్పీరో, వీటన్నిటికీ వాల్యూ 3.14. మాయా, కృష్ణుడు, ఆయన పాదాలు, మందార పుష్పం. గైస్, ఈ మందార పుష్పమే దీని సెంటర్ పీస్. దాన్ని కొంచెం ప్రెస్ చేసి కూర్చోడానికి ట్రై చేయి. శంఖం, చేప, నాగుపాము, ఇదే మన వ్యూహ చక్రం. అర్జున రాయప్ప కాలం నుంచి ఈ జాతర జరుగుతోంది. ఒక కుండలో మాత్రమే వెన్నుండేది.
అదంతా కుదరదు. ఎక్కువ మాట్లాడకండి సార్. మీరే తలుపు తెరిచి మమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తారా, లేదా మేమే బద్దలు కొట్టి లోపలికి వెళ్ళమా? ఎక్కడికి వచ్చే మాట్లాడుతున్నావు? మా అయ్య గారిని ఎదిరించి మాట్లాడితే ఈ ఊరు వెళ్ళండి వెళ్ళండి. ఇలా చూడండి, నేను ఉన్నంత వరకు ఒక్క రాయిని కూడా కదపలేరు. అయితే దానికి ఒకే ఒక్క దారుంది సార్. మీరే తలుపు తెరిచి మా కోఆపరేట్ చేసి మమ్మల్ని లోపలికి తీసుకెళ్ళండి. ఈ పవిత్రత చెడిపోకుండా ఉండాలంటే వేరే దారి లేదు. తోకనిచ్చి తలను కాపాడుకునే బల్లిలాగా ఏది ముఖ్యమైనదో ఏది ముఖ్యమైనది కాదో సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడమే తెలివితేటలు. సరే, ఆ తలుపు తెరిస్తే ఎటువంటి ఉపద్రవాలు వస్తాయో నాకు తెలీదు. దాని బాధ్యత మీదే. ఏం జరిగినా సరే అవన్నీ మేం చూసుకుంటాం. ఇక్కడ 4 తాళాలున్నాయి. నువ్వు ఒకటేగా చెప్పావు. నేను తను చెప్పినట్టుగానే గీశాను. తాళపత్రాల్లో అలాగే ఉంది. హే, ఇప్పుడు అంత టైం లేదు. ఏదో ఒక దాంట్లో పెట్టి చూడు. హే, అలా పెట్టడం రిస్క్. తప్పుగా పెడితే పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దొరికిన యుద్ధ ఆయుధాలలో యూజ్ చేసిన లోహాన్ని బట్టి అవి ఏ పీరియడ్ కి చెందినవో, ఏ డైనాసిటీకి చెందినవో అంచనా వేయగలరు. 4 మెటల్స్: గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, ఐరన్. సో ఈ 4 మెటల్స్ కి అర్థం ఏంటి? 4 డైరెక్షన్సా, లేదా 4 వేదాల, లేదా 4 యుగాల? యుగానికి గుడికి సంబంధం ఏంటి? ఇది కృష్ణుడి గుడి. అయితే కృష్ణుడు పుట్టింది ద్వాపర యుగం. సో 3వది. అయితే ఖచ్చితంగా బ్రాంజ్ అయి ఉంటుంది. ఒకసారి వ్యూహచక్రాన్ని లైవ్. What's happening? What is this? This is vapor pulp for brushing teeth. Where's the flute? ఇదిగో తీసుకో. శాన్స్ ఫెరారో వీడొక్కడిని పట్టుకుంటే మొత్తం నెట్వర్క్ ని పట్టుకోవచ్చు. మనకు కావాల్సింది ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఎక్స్పర్ట్ అయిన ఒక వ్యక్తి. ఐ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. నేను ట్రైన్ చేసిన వాళ్లలో ది బెస్ట్ స్టూడెంట్ ని ఈ టాస్క్ కి పంపబోతున్నాను.
మిస్టర్ అర్జునే మనకి పర్ఫెక్ట్. వార్ఫేర్ ఈజ్ బేస్డ్ ఆన్ డిసెప్షన్. వంచడం, మోసం చేయడం, యుద్ధం వీటి మీదే బేస్ అయి ఉంటుంది. శాన్స్పెరారో పురాతన కాల విగ్రహాన్ని అడిగాడు. విగ్రహాలకు సంబంధించిన వస్తువులను మాత్రమే కొంటాడంట. పరిస్థితిని బట్టి మన ప్లాన్ ని మార్చుకోవడానికి మనం రెడీగా ఉండాలి. ఇక్కడ ఒక గుడిలో 5000 సంవత్సరాల క్రితం నాటి కృష్ణుడి ఫ్లూట్ ఉందని కన్ఫర్మ్ చేశాను. నువ్వు ఆ ఫ్లూట్ అమ్మడానికి అరేంజ్మెంట్స్ అన్నీ చెయ్యి. ఎవడడ్డం వచ్చినా నేను చూసుకుంటాను. అండర్స్టూడ్. The play has begun. Good. Let's get prepared. దేవరాజ్, నువ్వు అమ్మేది గుడిలో విగ్రహాల్ని కాదు, మన దేశ సంస్కృతిని. మాతృభూమి గుర్తుల్ని అమ్మడం, కన్న తల్లిని అమ్మడం ఒక్కటే. దేశద్రోహి. అమ్ముతావా? వీడిని తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించాలి. మన వాళ్ళని తీసుకుని గోడౌన్కి వెళ్ళిపో. ఓకే అన్న. శత్రువు ఊహించని క్షణంలో దాడి. ఇండియాలో స్మగ్లింగ్ చేయబడ్డ వందల సంఖ్యలో విగ్రహాలు రికవరీ చేయబడ్డాయి. ఇంకా పలు దేశాలకు స్మగ్లింగ్ చేయబడ్డ విగ్రహాల్ని వెనక్కి తీసుకొచ్చే పనిని గవర్నమెంట్ చేపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో రహస్యంగా పురాతన వస్తువులు మరియు విగ్రహాలను స్మగ్లింగ్ చేసిన ఇటలీకి చెందిన శాన్స్పెరారోని మన రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. మినిస్టర్ సెల్వదురై హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. అతని అనారోగ్య దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని సమాచారం. గుడ్ జాబ్ అర్జున్. మీరు చేసిన ఈ పని ఈ డిపార్ట్మెంట్ కే కాదు, మన దేశానికే గర్వకారణం. థ్యాంక్ యూ సార్. 4 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడినటువంటి స్పెషల్ టీమ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారుల యొక్క మరణాల వెనుక ఉన్న నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది నాకిచ్చింది మర్యాద కోసం. సార్ ఆకలేస్తుంది సార్. వెళ్ళేటప్పుడు ఇస్తానులే. అవును, అసలు నిన్నేం జరిగింది? అందరికీ పిచ్చిగానే పట్టిందా? పిచ్చేం పట్టలేదు గాని అదొక టైప్ ఆఫ్ హాల్యూసినేషన్. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే లేనటువంటి విషయాన్ని ఉన్నట్టు ఊహించుకునే ఒక మతి స్థితి. ఇట్స్ కైండ్ ఆఫ్ గ్రూప్ హాల్యూసినేషన్. ఒకరు చెప్పేది అందరూ నిజమని నమ్మేస్తారు. ఆల్రెడీ భయంలో ఉన్న వీళ్ళని నమ్మించడం కోసం నేను చెప్పిన ఒకే ఒక అబద్ధం కృష్ణప్ప కొడుకు. ఇక్కడ జరిగే అతీంద్రియాలన్నిటికీ వాళ్ళ ఫ్యామిలీయే కారణమని వీళ్ళని నమ్మించాను. ఆ తర్వాత నేను చెప్పేవన్నీ నిజమని నమ్మారు. హాల్యూసినేషన్ వల్ల వాళ్ళకి పుల్లముక్క బంగారం పుల్లగాను కనిపించింది. అయితే ఆ గుడి గురించి చెప్పే మిస్టరీలన్నీ నిజమేనా? ఆ సంగీతం వినడం వల్లైనా వాళ్ళందరూ హాల్యూసినేషన్ గురవుతున్నారు? ఆ సౌండ్ ని స్పెషల్ డివైస్ పెట్టి క్యాన్సిల్ చేశాను సార్. అది మాత్రమే కాదు సార్, సెంటోగ్రఫీ టెస్ట్ చేసి చూసేటప్పుడు హాల్యూసినేషన్ కి కారణం సోమవల్లి అనే ఒక పువ్వు అని తెలిసింది. నైట్ మాత్రమే పూచే ఆ పువ్వు యొక్క వాసన ఆ గుడి మొత్తం వ్యాపించుంటుంది. ఆ వాసన పీల్చిన వెంటనే ఖచ్చితంగా హాల్యూసినేట్ అవుతారు. మరి అలాంటప్పుడు నీకెందుకేం కాలేదు? దానికి కారణం ఒక మూలిక. కృష్ణప్ప గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మూలికను చూశాను. అది ఎక్కడ పెరుగుతుందో తెలుసుకోవడానికి
ఒకరోజు వాళ్ళ కొడుకును ఫాలో అయ్యారు. అప్పుడు ఆయన తీసుకెళ్లిన బ్యాగ్లోంచి కొన్ని మూలికలు కింద పడ్డాయి. వాటిని ల్యాబ్కి టెస్ట్కి పంపించాను. అది తిన్న వాళ్ళకి ఏ హాల్యూజినేషన్ రాదని అప్పుడే తెలుసుకున్నాను. అయితే ఇదంతా జరిగేది ఆ నిధిని కాపాడడం కోసమే, అవునా? అలాగే నేను అనుకున్నాను సార్. ఆ గది లోపల గోడ మీద ఇన్ఫినిటీ, ఐ మీన్ టు సే 8 లాంటి సింబల్ ఒకటి ఉంది. అదేదో ఒక సీక్రెట్ ని చెప్తుందనిపిస్తుంది. ఇలాంటప్పుడే మనం మన పూర్వీకుల్ని ఖచ్చితంగా పొగడాలి. అవును, అంజనా మిగతా వాళ్ళకేమైంది? దేవరాజ్, మదన్ ఇక వీళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ బయటికి రాలేరు. అలాగే డీకే అండ్ అంజనా మనకి అప్రూవర్స్ గా మారిపోయారు. కొన్ని నగలు యాంటిక్స్ ని గుడి లోపల పెట్టి ఇవాల్యుయేట్ చేస్తున్నారు. సార్, ఈ నగలన్నిటినీ ఏం చేస్తారు? అవన్నీ తరతరాలుగా వచ్చే ఆస్తులయ్యా, దేవుడికే సొంతం. ఈ పారంపర్యం, ఈ దేవుడు జనాల కోసమే కదా సార్. అప్పుడు జనాలకే కదా ఇవి చెందాలి. కరెక్ట్, అది జనాలకే చేరాలి. చేరుతుంది. ఈ గుడి పవిత్రత చెడిపోయిందయ్యా. గుడి పవిత్రత చెడిపోలేదు, మీ పరువు పోలేదు. తరతరాలుగా మా కుటుంబం కాపాడుకుంటూ వచ్చిన ఈ గుడి యొక్క రహస్యము, గంధర్వుల సంగీతము అన్నీ కట్టుకదలేనా? కృష్ణుడి ఆశీర్వాదం లేకుండా ఈ గుడి నుంచి ఏ ఒక్కటి బయటికి వెళ్ళదు. నిన్న ఏ నక్షత్రం? కృష్ణ జన్మ నక్షత్రం రోహిణి. ఈ నక్షత్రంలో గంధర్వులు సంగీత వాయిద్యాలని వాయించరు. కరెక్ట్ గా 12 గంటలకి ఇది ఆన్ అవుతుంది. సౌండ్ సిగ్నల్స్ ఏవి డిటెక్ట్ కాకపోతే ఈ డివైస్ ఆటోమేటిక్ గా 1 మినిట్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. అలా అయితే గుడి నియమాలను మార్చొద్దు అంటారా? ఇది అంతం కాదు, ఆరంభం. సరి అయిన సమయంలో ఇది మీకు దారి చూపిస్తుంది. నరనారాయణ. థ్యాంక్ యూ అర్జున్. వెళ్దామా? ఒక్క నిమిషం, ఇంకనైనా నాకు అన్ని నిజాలు చెప్తావా? సరే, నీకేం కావాలో అడుగు. నిజంగా కృష్ణుడి ఫ్లూట్ ఆ గుడిలోనే ఉందా? ఈ కృష్ణుడు, ఫ్లూటు ఇవన్నీ శాన్ ఫెరారోని రప్పించడానికి నేను చెప్పిన ఒక కట్టు కథ. అయ్యా బాబోయ్, అసలు నాకు ఇదంతా ఎందుకు చెప్పలేదు? లైఫ్ లాంగ్ తోడుగా ఉండే వాళ్ళకి కాకుండా ఇంకెవరికి చెప్తాను? నీతో చెప్పాల్సిన కథలు ఇంకా చాలా ఉన్నాయి. మంచి కథలే ఉన్నాయా? చాలా ఉన్నాయి.